1,02,000 మందికి రుణమాఫీ కావాలి. 49% మందికి చేసింది, 51% మందికి ఇంకా రుణమాఫీ చేయలేదు. మరి మన బాల్కొండ నియోజకవర్గం ఇంకా ఘోరం. ఇక్కడ 51,000 మంది రుణాలు తీసుకుంటే రైతులు, అది కుటుంబానికి ఒక్కరు చొప్పునే, కుటుంబంలో ఎందరు తీసుకుంటే అందరు లెక్క కడితే 1,00,000 మంది ఉన్నారు. కుటుంబానికి ఒక్కరు చొప్పునే 51,000 మంది రైతులు రుణాలు తీసుకుంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం 20,000 మందికే రుణాలు మాఫీ చేసింది. ఇంకా 31,000 మంది రైతులకు ఈ నియోజకవర్గంలో రుణాలు మాఫీ కావాల్సి ఉన్నది, 2 లక్షల రుణమాఫీ. అప్పుడేమో రుణాలు కట్టుంటే ఇంకా మళ్ళా తెచ్చుకోండి, నేను రాగానే 2 లక్షలు చేస్తా అన్నాడు. ఇవాళ 31,000 మంది రైతులకు ఈ నియోజకవర్గంలో రుణమాఫీ కావాలి. నేను డిమాండ్ చేస్తా ఉన్నాయి ప్రభుత్వాన్ని. వేసుకున్నారు, ఓట్లు లేకపోతే రైతు బంధు ఎగ్గొడుతున్నారు. మొన్న వానాకాలం ఓట్లు లేవు కాబట్టి వానాకాలం పంటకు రైతు బంధు ఎగ్గొట్టి, మళ్ళా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి, ఇప్పుడు రైతు బంధు చేస్తామని అంటున్నారు. అంటే ఇది ఎగ్గొట్టే ప్రభుత్వం. అట్లనే రుణమాఫీ విషయంలో కూడా అన్ని కోతలు పెట్టి 60 మందికే రుణమాఫీ ఇచ్చినారు. నిజామాబాద్ జిల్లాలో ఆయన 3 లక్షలు ఉండని, 4 లక్షలు ఉండని, మిగతా డబ్బులు బ్యాంక్ అయినా రైతు చూసుకుంటాడు. మీరు చెప్పిన 2 లక్షలు చేసే ఉద్దేశం లేదు కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం కోతలు వస్తాము. ఇట్లా అన్ని రకాలుగా కరెంట్ అప్పుడు 24 గంటలు కేసీఆర్ ఉన్నప్పుడు వస్తే ఇవ్వాలని చెప్పి మన టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారు, రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు నిరంజన్ రెడ్డి గారి అధ్యక్షతన ఓ కమిటీని వేసి వాళ్ళ నిన్ననే ఆదిలాబాద్ జిల్లాలో వీళ్ళు తిరిగి వచ్చినారు. ఇవాళ నిజామాబాద్ జిల్లాకు రావడం జరిగింది. నిరంజన్ రెడ్డి గారికి, అట్లాగే కమిటీ సభ్యులు గౌరవనీయులు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, గౌరవనీయులు పువ్వాడ అజయ్ గారికి, గౌరవనీయులు సత్యవతి రాథోడ్ గారికి, గౌరవనీయులు జోగు రామన్న గారికి, మాజీ మంత్రివర్యులు వీళ్ళంతా, గౌరవనీయులు అంజయ్ యాదవ్ గారికి, గౌరవనీయులు రసమయ్య బాలకృష్ణ గారికి, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు కోటిరెడ్డి గారికి, డాక్టర్ యాదవ్ రెడ్డి గారికి, ప్రస్తుత శాసన మండలి సభ్యులు వీళ్ళందరికీ కూడా, అక్కడే నిజామాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ విక్రమరావు గారికి, అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నాను. మీ అందరి చప్పట్ల మధ్యలో మన బాధలు వినడానికి వచ్చారు కాబట్టి మీరు అఖండ స్వాగతం పలకాలని చెప్పి కోరుతా ఉన్నాను. మనందరికి తెలుసు ఇక్కడ మొత్తంగా కూడా రైతన్నలే ఉన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎగవేతల ప్రభుత్వం, కోతల ప్రభుత్వంగా మారిందనడానికి ఏమాత్రం సందేహం లేదు. అందుకే ఇవాళ ఏమేమి ఎగ్గొట్టిరు వీళ్ళు అవి తెలుసుకోవడానికే ఇవాళ టిఆర్ఎస్ పార్టీ రైతు అధ్యయన కమిటీ ఇవాళ రావడం జరిగింది ఇక్కడికి. జై తెలంగాణ.